రోజుకి 8 గంటలు నిద్రపోతే మనల్ని సోమరిపోతులు అంటారు. కానీ ఈ ప్రపంచంలో ఒక జంతువు రోజుకి 22 గంటలు నిద్రపోతుంది. అంటే 24 గంటల్లో కేవలం 2 గంటలే మేల్కొని ఉంటుందన్నమాట. ఇంకో జంతువు అయితే తన జీవితంలో ఎక్కువ భాగాన్ని నిద్రలోనే గడిపేస్తుంది. మరి ప్రకృతి సృష్టించిన ఈ స్లీపింగ్ లెజెండ్స్ ఎవరు, ఎందుకు అంత ఎక్కువగా నిద్రపోతారు? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. నెంబర్ 10లో ఉంది క్యాట్. మన ఇళ్లలో కనిపించే ఈ చిన్న జంతువు రోజుకి సగటున 12 నుంచి 16 గంటల వరకు నిద్రపోతుంది. కొన్ని పిల్లులు అయితే 20 గంటల వరకు కూడా నిద్రపోగలవు. పిల్లులు ఎందుకు అంత ఎక్కువగా నిద్రపోతాయో తెలుసా? వాటి పూర్వీకులు వేటగాళ్ళు. వేటాడడానికి చాలా శక్తి అవసరం అవుతుంది. అందుకే శక్తిని ఆదా చేసుకోవడానికి ఎక్కువ సమయం నిద్రలో గడుపుతాయి. అయితే పిల్లి కళ్ళను మూసుకొని పడుకొని ఉన్న ప్రతిసారి అది గాఢ నిద్రలో ఉందని అనుకోకండి. చాలా సందర్భాల్లో అవి చుట్టూ ఏమి జరుగుతుందో గమనిస్తూనే తెలియపాటి నిద్రలో ఉంటాయి. అందుకే చిన్న శబ్దం వచ్చినా వెంటనే లేస్తాయి. అంతేకాదు పిల్లులు మనుషుల కంటే 2 ఎక్కువ సమయం నిద్రపోతాయి. నెంబర్ 9లో ఉంది లీమర్. ప్రధానంగా మాడగాస్కర్ ద్వీపంలో కనిపించే ఈ విచిత్రమైన జంతువు రోజుకి 16 గంటల వరకు నిద్రపోతుంది. చిన్న శరీరం కలిగి ఉండడం వల్ల దీని శక్తి చాలా త్వరగా ఖర్చు అవుతుంది. అందుకే శక్తిని ఆదా చేసుకోవడానికి ఎక్కువసేపు విశ్రాంతి తీసుకుంటుంది. చెట్ల కొమ్మలపై గుంపులుగా చేరి నిద్రపోవడం వీటి ప్రత్యేకత. ఇలా చేయడం వల్ల శరీర వేడి కూడా నిల్వ ఉంటుంది. చూడడానికి అందంగా కనిపించే ఈ జంతువు అసలు జీవితంలో మాత్రం పెద్ద నిద్రరాజు అని చెప్పవచ్చు. నెంబర్ 8లో ఉంది గుడ్లగూబ. రాత్రిపూట వేటాడే ఈ పక్షి పగలంతా నిద్రలోనే గడుపుతుంది. కొన్ని జాతుల గుడ్లగూబలు రోజుకి 12 నుంచి 16 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటాయి. వాటి పెద్ద కళ్ళు, అద్భుతమైన వినికిడి శక్తి రాత్రి వేటకు సహాయపడతాయి. అందుకే పగలు పూర్తిగా విశ్రాంతి తీసుకుని రాత్రికి సిద్ధం అవుతాయి. చెట్ల కొమ్మలపై నిశ్శబ్దంగా కూర్చొని నిద్రపోతున్న ఈ గుడ్లగూబను గుర్తించడం కూడా చాలా కష్టం. నెంబర్ 7లో ఉంది పైథాన్. ప్రపంచంలోని అతి పెద్ద పాములలో ఒకటైన ఈ జీవి తన జీవితాన్ని చాలా నెమ్మదిగా గడుపుతుంది. పైథాన్లు ప్రతిరోజు వేటాడవు. ఒకసారి పెద్ద ఆహారాన్ని పట్టుకొని మింగితే ఆ తర్వాత చాలా రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక పెద్ద జంతువును తిన్న తర్వాత కొన్ని పైథాన్లు వారాల తరబడి ఆహారం లేకుండా జీవించగలవు. ఈ సమయంలో వాటి శరీరం మొత్తం ఆహారాన్ని జీర్ణం చేయడం పైనే దృష్టి పెడుతుంది. అందుకే ఎక్కువ సమయం కదలకుండా నిద్రలో ఉన్నట్టే ఒక చోట పడి ఉంటాయి. చాలా మంది పాములు ఎప్పుడు వేటలో బిజీగా ఉంటాయని అనుకుంటారు. కానీ నిజానికి పైథాన్ జీవితంలో ఎక్కువ భాగం ఎదురు చూడడం, విశ్రాంతి తీసుకోవడం మరియు శక్తిని ఆదా చేయడంలోనే గడిచిపోతుంది. అందుకే ఈ స్లీపింగ్ లెజెండ్స్ లిస్టులో పైథాన్ 7వ స్థానాన్ని దక్కించుకుంటుంది. నెంబర్ 6లో ఉంది ఓపోసమ్. చాలా మందికి ఈ జంతువు గురించి తెలియకపోవచ్చు. సో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది రోజుకు సుమారు 18 గంటల వరకు నిద్రపోతుంది. చిన్న శరీరం ఉండడం వల్ల దీని శక్తి త్వరగా ఖర్చు అవుతుంది. అందుకే ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఈ జంతువు గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రమాదం ఎదురైతే చనిపోయినట్టు నటిస్తుంది. శత్రువులు దాన్ని చనిపోయిందని భావించి వదిలేసిన తర్వాత మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతుంది. నిద్రలోను తెలివిలోను ఇది నిజంగా ప్రత్యేకమైన జంతువు. నెంబర్ 5లో ఉంది ఆర్మడిల్లో. దీని శరీరం మొత్తం సహజ కవచంతో కప్పబడి ఉంటుంది. చూడడానికి చిన్న ట్యాంక్ లా కనిపించే జంతువు రోజుకి 18 నుంచి 19 గంటల వరకు నిద్రపోగలదు. ఆర్మడిల్లోలు ఎక్కువగా రాత్రి సమయంలో ఆహారం కోసం బయటకు వస్తాయి. మిగతా సమయం అంతా తమ బొరియాల్లోనే విశ్రాంతి తీసుకుంటూ గడుపుతాయి. వాటి ఆహారం నుంచి ఎక్కువ శక్తి లభించకపోవడంతో శక్తిని ఆదా చేసుకోవడానికి ఎక్కువ నిద్రపోతాయి. నెంబర్ 4లో ఉంది స్లోత్. ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా కదిలే జంతువుల్లో ఇది ఒకటి. స్లోత్ రోజుకి 15 నుంచి 20 గంటల వరకు నిద్రపోగలదు. కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువసేపు కూడా విశ్రాంతి తీసుకుంటుంది. ఇది తినే ఆకుల్లో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే శరీరానికి శక్తిని ఆదా చేయడం తప్ప మరో మార్గం ఉండదు. స్లోత్ ఒక చెట్టు కొమ్మ నుంచి మరో కొమ్మకు వెళ్ళడానికి కూడా చాలా సమయం తీసుకుంటుంది. నెమ్మదిగా జీవించడం, ఎక్కువగా నిద్రపోవడం ఇవే దీని జీవిత రహస్యాలు. నెంబర్ 3లో ఉంది గబ్బిలం. గబ్బిలాల కొన్ని జాతులు రోజుకి 20 గంటల వరకు నిద్రపోతాయి. అంటే ఒక రోజులో దాదాపు మొత్తం సమయం నిద్రలోనే గడిచిపోతుంది. ఇవి తలకిందులుగా వేలాడుతూ నిద్రపోవడం ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన అలవాట్లలో ఒకటి. పగలంతా గుహల్లో లేదా చెట్లలో నిద్రపోయే గబ్బిలాలు రాత్రి వచ్చేసరికి వేట కోసం బయటకు వస్తాయి. అంతసేపు నిద్రపోయిన వేట సమయంలో మాత్రం అద్భుతమైన చురుకుదనాన్ని చూపిస్తాయి. నెంబర్ 2లో ఉంది కోయల. ప్రపంచంలో ఎక్కువగా నిద్రపోయే జంతువుల గురించి మాట్లాడితే కోయిల పేరు తప్పకుండా వినిపిస్తుంది. కోయిల రోజుకి 22 గంటల వరకు నిద్రపోతుంది. అంటే రోజులో కేవలం 2 నుంచి 4 గంటలే మేల్కొని ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఇది తినే యూకలిప్టస్ ఆకులు. వాటిలో శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే శరీర శక్తిని ఆదా చేసుకోవడానికి ఎక్కువసేపు నిద్రలోనే గడుపుతుంది. ఒక విధంగా చెప్పాలంటే నిద్రను వృత్తిగా చేసుకున్న జంతువు కోయిలానే. మన స్లీపింగ్ లెజెండ్స్ లిస్టులో మొదటి స్థానంలో ఉంది స్నైల్, అంటే నత్త. ఇది సాధారణ నిద్ర మాత్రమే కాదు, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే నెలల తరబడి నిష్క్రియ స్థితిలో ఉండగలదు. వాతావరణం చాలా పొడిగా ఉన్నప్పుడు లేదా ఆహారం తక్కువగా ఉన్నప్పుడు తన శరీర కార్యకలాపాలను చాలా వరకు తగ్గించుకుంటుంది. కొన్ని జాతుల నత్తలు చాలా కాలం పాటు ఈ స్థితిలోనే ఉండగలవు. అందుకే ఈ లిస్టులో మొదటి స్థానం నత్తదే. నిద్ర విషయంలో దీనిని మించిన లెజెండ్ దొరకడం చాలా కష్టం కూడా. అయితే ఈ స్లీపింగ్ లెజెండ్స్ లో మీకు ఎక్కువగా ఆశ్చర్యం కలిగించే జంతువు ఏది? రోజుకి 22 గంటలు నిద్రపోయే కోయిలానా, లేక వారాల తరబడి విశ్రాంతి తీసుకునే పైథానా? ఒకసారి ఆలోచించండి. ఈ జాబితాలో ఉన్న జంతువుల్లో మనుషులు కూడా రోజుకి 20 గంటలు నిద్రపోతే ప్రపంచం ఎలా ఉండేదో? మీ సమాధానాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.